ఇక ముడుపులు ఇచ్చుకో 3 అంతస్తులు కట్టుకోవట. బంజారా హిల్స్లో అక్రమ భవన నిర్మాణాలపై జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం అంట. ఇక లంచాలకు తలొగ్గి అక్రమాలకు పచ్చజెండా జీహెచ్ఎంసీ సర్కిల్ 18లో అవినీతి జాతర అంట. చట్టాలు ప్రభుత్వ ఉత్తర్వులు కాగితాలకే పరిమితమా? జీహెచ్ఎంసీ కమిషనరు అవినీతి అధికారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ అట. ఇక్కడ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నా కూడా చర్యలు తీసుకోవట్లే అంట. డబ్బులకు మరిగి మొత్తము లంచాలకు మరిగి వాళ్ళకు లొంగి పచ్చజెండా ఊపుతా ఉన్నారట. హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద నగరాల్లో అక్రమ నిర్మాణాలు ఒక పెద్ద సమస్యగా మారాయంట. నిర్మాణాలకు సంబంధించి జిహెచ్ఎంసీ కొన్ని నియమ నిబంధనలు రూపొందించిందట. భవనాల ఎత్తు, సెట్ బ్యాక్లు, పార్కింగ్ స్థలం, అగ్నిమాపక భద్రత చర్యలు వంటివి ఈ నియమాల్లో ఉంటాయి. టీఎస్ బీ పాస్ వంటి ఆన్లైన్ వ్యవస్థల ద్వారా అనుమతులను మరింత సులభతరం చేసినప్పటికీ అక్రమ నిర్మాణాలను అరికట్టడం ఒక సవాలుగా మిగిలిపోయింది. అధికారులు చర్యలు తీసుకోకపోవడం, అవినీతి వంటి కారణాల వల్ల ఇలాంటి అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయని ఆరోపణలు ఉన్నాయట. కొన్ని సందర్భాల్లో కోర్టులు కూడా ఈ విషయంపై జోక్యం చేసుకొని అక్రమ నిర్మాణాలను తొలి దశలోనే అరికట్టడంలో అధికారులు విఫలమవుతున్నారని విమర్శించాయట. ఈ పెద్ద పెద్ద భవనాలు ఏదైతే ఉంటాయో అక్రమ నిర్మాణాలు అంటే లిమిట్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఆ ఏరియాకి సంబంధించి ఎన్ని అంతస్తులు కట్టాలని చెప్పేసి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే పర్మిషన్ ఇస్తారు. దానికి సంబంధించి ఒక వెబ్సైట్ కూడా ఉంటుంది. అదే టీఎస్ బీ పాస్ అంటే ఆన్లైన్ వ్యవస్థలు కూడా ఉంటాయి. దాన్ని మరింత సులభతరం అంటే ఫాస్ట్గా పర్మిషన్ కోసం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో అట్లాంటి వెబ్సైట్ ఉన్నా కూడా నిర్లక్ష్యం వహిస్తూ ఎవరైతే అక్రమంగా నిర్మాణాలు చేపడతారు కదా, లిమిట్స్కి మించి ఫ్లోర్స్ ఎవరైతే కడతారో అదేవిధంగా దాంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా